సింహాళదేశపు రాజుకే 2 భార్యలుండేవారు. మొదటి భార్య తలపై ఒక్క వెంట్రుక మాత్రమే, రెండో భార్య తలపై 2 వెంట్రుకలు ఉండేవి. ఒకరోజు రెండో రాణి అసూయతో రాజుతో చెప్పింది, మొదటి భార్య తలపై ఒక్క వెంట్రుకే ఉంది కదా, ఆమె మన ఇంటికి సిగ్గుతేస్తోంది. దయచేసి ఆమెను బయటకు పంపండి. రాజు ఆ మాట విని ఆలోచించకుండా మొదటి భార్యను ఇంటినుండి పంపేశాడు. విషాదంగా బయల్దేరిన మొదటిరాణి దారిలో చీమలను చూసింది. చీమలు చెప్పాయి, మమ్మల్ని తొక్కకుండా వెళ్ళిపోతే నీ తిరుగు ప్రయాణంలో బోలెడని ఉంగరాలు ఇస్తాం. రాణి జాగ్రత్తగా వాటిని తొక్కకుండా ముందుకెళ్ళింది. ముందుకు వెళుతుంటే గులాబీ చెట్లు పిలిచాయి, మాకు నీళ్లు పోస్తే తిరిగొచ్చేయప్పుడు అందమైన పూలతో నిన్ను ముంచేస్తాం. రాణి ఆ చెట్లకు నీళ్లు పోసింది. తరువాత ఆవులు కనిపించాయి. మాకు కుడితి పెట్టి మేత వేస్తే పాత్రల కొద్ది పాలు ఇస్తాం. రాణి వాటికి మేత వేసింది. చివరగా ఆమెనొక పేదరాశి పెద్దమ్మ కలిసింది. రాణి తన బాధ చెప్పింది. ఈ నదిలో స్నానం చేస్తే నీకు కొత్త వెంట్రుకలు వస్తాయి అని పేదరాశి పెద్దమ్మ ఆశీర్వదించింది. రాణి స్నానం చేసి బయటకు వచ్చింది. ఆమె తలపై పొడవాటి మెరిసే వెంట్రుకలు వచ్చాయి. పెద్దమ్మ ఇచ్చిన కొత్త బట్టలు కట్టుకొని సంతోషంగా రాజు దగ్గరికి బయలుదేరింది. తిరిగి వస్తుండే చీమలు ఉంగరాలు ఇచ్చాయి, చెట్లు పూలు చల్లాయి, ఆవులు పాలు ఇచ్చాయి. రాజు ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు. ఆమెకు తిరిగి గౌరవం వచ్చింది. ఇది చూసి రెండో రాణి కడుపు మండిపోయింది. ఆమె కూడా అదే దారిలో బయలుదేరింది. కాని చీమలను తొక్కింది, చెట్లను పట్టించుకోలేదు, ఆవులకు మేత వేయలేదు. అయినా పేదరాశి పెద్దమ్మ మాట మాత్రం విన్నది. నదిలో స్నానం చేస్తే వెంట్రుకలు వస్తాయి అని చెప్పగానే లోపలికి దూకింది. కొంచెం వెంట్రుకలు వచ్చాయి. ఆశ ఎక్కువై మళ్లీ మళ్లీ మునిగింది. చివరికి ఆమె తల మొత్తం బోడయ్యయింది. తిరిగి వస్తుంటే ఆవులు పొడిచాయి, చెట్లు ముళ్లతో గుచ్చాయి, చీమలు కుట్టాయి. ఆమె బాధతో అరుస్తూ రాజు దగ్గరికి వచ్చింది. రాజు అసహించుకున్నాడు. అప్పుడు మొదటి రాణి తాను కూడా నా చెల్లెనే కదా అని రాజుకు నచ్చచెప్పి చేరదీసింది.